దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాను. మరి ముందుగా మీరందరికీ మరి ఎన్నో విషయాలు ప్రకటించాను. నా యూట్యూబ్ చూసినందరూ కూడా మరి మీరందరూ కూడా క్రిస్మస్ వేడుకలు చక్కగా తీర్చుకోవాలని, మరి మరి కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని, సంతోషంతో నడిపించుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. ముందుగా క్రిస్మస్ మీ కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు. క్రిస్మస్ మరి మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీరందరూ క్షేమంగా ఉండాలని, అనేక జన్మలు మరి మీరు సంతోషంగా ఉండాలని, మరి నేను నమ్ముని వాళ్ళు, నమ్మని వాళ్ళు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఎక్కడున్నా మరి క్రిస్మస్ వేడుకలు, సెలబ్రిటీలు బాగా చేసుకోండి. మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి దైవజనులు, ప్రతి సంఘాలు, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, చిన్న సేవకులు, పెద్ద సేవకులు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలండి. మీ సంఘాలు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అనేక సమయాలు మరి అందించాలని ఆశతోనూ నేను ప్రార్థిస్తున్నాను. మరి అందరూ క్షేమంగా ఉండాలని మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములకు వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సహోదరులను దీవించండి. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో కొన్న ప్రభా సహాయం దయచండి ప్రభా. దుబాయ్, మస్కట్, ఖత్తరి, బెహరని నాయన, మరి సింగపూర్ ప్రభా, అరే నాయన, మరి మలేసియా నాయన, అమెరికా, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఉన్నా సలలా నాయన దీవించి ఆశ్చర్యమైన మీద ఇచ్చిన ప్రభా. ప్రతి సంఘాలు, ప్రతి దైవజ్యులు దీవించి నాయన క్షేమంగా ఉన్నట్లక ఈ క్రిస్మస్ వేడుకలు అనేక జన్మలు నాయన సంతోషంగా ఉన్నట్లక ఘనమైన కార్యక్రమం తెచ్చని ఆశ్రయించండి నాయన. నీకు వందనాలు తండ్రి. మరి ఇంకా రావాల్సిన బిడ్డలందరూ దీవించి నాయన అనేక క్రిస్మస్ వేడుకలు జరిపించుకోవాలి ప్రభా. సహాయం తెచ్చని ప్రభా. మరి అలాగే ప్రభా ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం క్షేమంగా ఉన్నట్లుగా, తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం క్షేమంగా ఉన్నట్లుగా నాయన. అనేక క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు ప్రభా. ప్రతి మానవులు రక్షించడానికి వచ్చేస్తాయండి నాయన. అయా నాయన, పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు, పెద్ద సేవకులు, చిన్న సేవకులు, అనేక జన్మల ప్రభా క్రిస్మస్ వేడుకలు అయా దీవించి ఆశ్చర్యం ఘనమైన కార్యం తెచ్చిన ప్రభా. వాళ్ళందరికీ ప్రభా వందనాలు తెలియజేస్తున్నారు తండ్రి నాయన. నీకు వందనాలు తండ్రి. రాజకీయ నాయకులు ప్రభా, సైనితారుల ప్రభా అనేక క్రిస్మస్ వేడుకలు జరిపించేట్లుగా, వాళ్ళ క్షేమంగా కుటుంబంతా క్షేమంగా ఉన్నట్లుగా ప్రతి మానవులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాం నాయన. అయ్యా ప్రపంచంలో అరుదైన పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ ప్రభా. అయా నమ్ముని వాళ్ళు అందరిని ప్రేమించడానికి ప్రతి మానవ రూపంగా వచ్చిన తండ్రి నాయన. అందరు రక్షించడానికి, ప్రేమించడానికి వచ్చారు తండ్రి. వాళ్ళందరూ సాక్షిగా వాడుకోండి, సహాయం దయచండి ప్రభా. అయా ప్రభా, అలాగే ప్రభా తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి. రైతుల కోసం ప్రార్థిస్తాం, రోగుల కోసం ప్రార్థిస్తాం, అలాగే చదువుకున్న వాళ్ళకి ప్రార్థిస్తున్నాం ప్రభా. యవనస్తుల కోసం ప్రార్థిస్తాం, అలాగే వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. తల్లిదండ్రులు, భర్తలు, భార్య భర్తలు, బిడ్డలు నాయన ఎంతమంది అనాథులు ప్రభా ఉన్నారు ప్రభా. వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం క్షేమంగా ఉన్నట్ల ప్రభా. ఈ క్రిస్మస్ అనేక జన్మలు ప్రభా వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నట్లయితే ఇచ్చాను ప్రభా. ఈ సంవత్సరం అంతా ఎంతో భద్రత ఉంచాను ప్రభా. నూతన సంవత్సరం 2025లో ప్రభా నూతన వ్యక్తిగా, నూతన సృష్టికర్తగా యెహోవా నువ్వే ప్రభా. ప్రతి మానవులను రక్షించి వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా ఆ సంవత్సరం అంతా ప్రభా నీ నమ్ముని వాళ్ళు అందరినీ క్షేమంగా ఉన్నట్లుగా ప్రతి మానవులందరూ రక్షించడానికి లోకానికి వచ్చి వాళ్ళందరూ ప్రభా నీ సాక్షిగా, నీ బిడ్డలుగా ఆయా కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలు క్షేమంగా ఉన్నట్లుగా నీ సాక్షిగా నిలబెట్టుకోమని ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలో వేడుకుంటా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ఈరోజు మూల వాక్యం మీ ముందుకొచ్చే మాట్లాడిపోయే అంశం క్రిస్మస్ ఎందుకు అంటారు. క్రిస్మస్ మరి సెబీ క్రిస్మస్, అలాగే మరి ఆరాధించాలని క్రిస్మస్ పండగ, మరి క్రిస్మస్ సెలబ్రిటీ ఇలాగా చేసుకుంటారు. క్రిస్మస్ అంటే అరుదైన గొప్ప లక్షణం, పెద్ద పండగ. క్రిస్మస్ అంటే మరి ప్రతి మానవులు హృదయములు ఆత్మసారముగా
దేవుని ఆరాధించుట. ఆరాధించుట క్రిస్మస్ నడిపించే ప్రతి మానవులు. ప్రియమిత్రులారా, మరి క్రిస్మస్ అనే భావనకి సి అంటే కాల్. మరి 1వ దినసియు మరి 2:11 వెళ్ళిపోతామండి. తన రాజ్యమునకు మహిమనుకు మిమ్మలను పిలిపించున్న దేవుడు తగ్గట్లుగా మీరు నడుచుకోవాలను. ఏంటంటే తన రాజ్యమును, పరలోకన్న రాజ్యమును, మహిమను అంటే మనమును మిమ్మల్ని పిలుస్తున్న దేవుడు పిలుస్తున్నాడు. ఆయన దేవుని తగ్గట్లుగా మీరు నడుచుకోవాలి. దేవుడు ఉన్నాడని మనం నడుచుకోవాలి. భయభక్తి కలిగి ఉండాలి, జీవించాలి. మనం దేవుడు ఉన్నాడని ఆయన ఆరాధించే భయభక్తి కలిగి నడుచుకుంటే ఆయన రాజ్యమును చూస్తాం. మేము మీలో ప్రతి వాణిని హెచ్చించు, ధైర్యపరుచు, సాక్ష్యమిచ్చు. ధైర్యపరుచుచు, సాక్ష్యమిచ్చు. తండ్రి తన బిడ్డలకు నడుచుకోరీతిగా మీలో ప్రతి వారిని ఎడల మేము నడుచుకుంటుమి అని మీరు తెలియను. మేము దేవుని యందు నడుచుకుంటున్నాం, దేవుని పూర్వముగా ఉంటున్నాం, దేవుడి సాక్షిగా ఉంటున్నాం, దేవుడి రూపంలోనూ మేరుగైనట్టున్నాం. సాక్ష్యాన్ని నడుచుకోవాలి. సాక్ష్యాన్ని పాడు చేసుకోకూడదు. సాక్ష్యమే ఒక జీవితమును వెలిగించబడుతుంది. చూడండి, ఎక్కడైనా సమస్య వచ్చిందనుకో సాక్ష్యాలు తీసుకుంటారు. ఎక్కడన్నా ఆర్థిక సహాయం కావాలనుకో సాక్ష్యాలు కావాలి. మన ప్రవేశ గృహంలోకి వెళ్ళాలంటే 10 మందితో సహకారంతో రావాలని పిలిపించి సాక్ష్యదారులాగా మనం వెళ్తాము. అలాగే సాక్ష్యదారులకు ఉండాలి. ఉంటేనే దేవుడు అనుకూలమైన నిన్ను ప్రేమించి ఒక సాక్షిగా నిలబెట్టాడు. ఇంటిలో ప్రవేశించి కానీ, నిన్ను ఆరోగ్యం విషయంలో కానీ అన్ని విధాలు బట్టి నడుచుకుంటున్నావు. దేవుడు ఉన్నాడని నడుచుకుంటున్నావు. అలాగే ఆయన రాజ్యము ఉందని నువ్వు వెరుగైనట్లు ఉండాలి. అదే ఉందండి, మీలో ప్రతి వాడిని హెచ్చరించు అంటే ధైర్యాన్ని పరుచుకోవాలి. ఆయన హెచ్చరిస్తున్నాడు. సాక్ష్యం ఇచ్చు. తన తండ్రిని బిడ్డలను అంటే తండ్రి, పరలోక తండ్రి, బిడ్డలమంటే మనము, ఈ భూలోకున్న బిడ్డలు మనమందరం నడుచుకోవాలి. ఏకరీత్యముగా ప్రతి వారిని ఎలా నడుచుకోవాలి. అప్పుడు ఆ ఎత్తువుల చేత మీరు దేవుని గూర్చి వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు, వాక్యము దేవుడే ఉండను, దేవుడే వాక్యమే ఉండను. ఆది కాండంలో ఉందండి. ప్రియమిత్రులారా, మరి అంగీకరించిన మనుషులకు వాక్యమును ఎంచగా అది నిజముగా ఉన్నట్లుగా దేవుని వాక్యమును దానికి అంగీకరించింది కనుక మేము మానవక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతున్న ఆ వాక్యమే విశ్వాసమైన మీలో కార్యసిద్ధి కలగజేస్తున్నది. సహోదరా, యేసుక్రీస్తు సంఘానికి ఎలా తెచ్చాడో, సంఘానికి ఎలాగా కనికరించాడు. ఈ క్రిస్మస్ వేడుకల్లోనూ సంఘంలో మానవ రూపముగా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, వందనా తెలియజేయాలి. అలాగే దేవుని స్తుతించి ఆరాధించాలి. ఈ విషయము చాలా గ్రహించుకొని ఆయన రాజ్యమును ముందాన్ని ఎతకాలి. నీతిని దేవుడు ఉన్నాడని మనం నడుచుకోవాలి. నడుచుకి మార్గములోనూ మనం ఉండాలి. నీ రహదారిలో నేను ఉంటాను, తోడే ఉంటానే వాక్యంలో రాయబడింది. పిరిమిట్లరా, ఈ విషయము గ్రహించుకోవాలి. మరి అదే 2వ విషయంలోకి వెళ్తామండి. హెచ్ అంటే హిల్, బాగు చేయటకు వచ్చాడు, బాగు చేయటకు వచ్చాడు. మరి లూకా 4:18 ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదులు సువార్త ప్రకటించుటకైనా ఆయనను అభిషేకించును. ప్రభువు ఆత్మ నాలో ఉన్నది, ఆత్మలో ఉన్నది ప్రకటించటండి సువార్తన. ఆత్మలు ఎక్కడుంటాయండి? ఆత్మలు ఎక్కడున్నాయో, ఎక్కడ నలిగిపోతున్నాయో, ఎక్కడ బాగు చెయ్యాలో, ఆ కుటుంబాన్ని వెలిగించాలో, ఆ కుటుంబాన్ని ఆత్మ లేక
సమాధానం లేక, ఐక్యత లేక, ఆరోగ్యం కరువైపోయి ఇంటిలోనూ మరి నెమ్మది లేక ఆత్మలు కుంగిపోతున్నాయి. అదే అంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త. అంటే బీదలు అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు బీదులు ఉన్నారు. వాళ్ళందరినీ సువార్తన మరి ప్రకటించి ఆత్మసారంగా నడవండి, ఆయన రాజ్యం ఉన్నది అని ఇక్కడ చూస్తే వంద పెంబిడ్లరా, మనము కూడా మరి ఆత్మసారం ఉండాలి. మన ఆత్మ సారం ఉండి నిలబెట్టుకోవాలి. మన ఆత్మ మరి కుంగిని ఎడల మరి రోధిస్తాం. మనం ఆత్మ కుంగిపోకూడదు, ధైర్యముగా దేవుని యందు ఉండాలి. ఆయనను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను. చెరసారంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ఎడారిలో ఉన్నా ఆయన రక్షిస్తాడు. ఆయన రక్షించేవాడు, కూనుకునేవాడు, నిద్రపోవడం. ప్రియమిట్లరా, ఆయన చెరసాలలో ఉన్న ఇస్తాడు. మరి గుడ్డు వారికి చూపు లేని వారికి ఆయన చూపు చూపించేవాడు, దయా చూపించేవాడు, చేసిన వాడు ఆయనే. ఆయన ప్రకటించటకు నలిగిన వారికి విడిపించటకు. ఇందాకేమన్నాడంటే హృదయము, కుటుంబంలోని సమాధానం ఐక్యత లేక నలిగిపోయి ఉన్న వాళ్ళ ఆత్మల కోసం, అలా నలిగిపోయిన వారికి రక్షించడానికి, విడిపించడానికి ఆత్మసారంగా ఉన్నచ్చాడు. ప్రియమిట్లరా, మనము కూడా బాగు చేయాలి. మనం బీదులని బాగు చేయాలి, బీదులను లేవనెత్తాలి, వాళ్ళ కుటుంబ కొరకు ప్రార్థించాలి. ఏ రోగి ఉన్నారో, ఏ కుటుంబాలకు సమస్యలు ఉన్నాయో వాళ్ళ కోసం మరి ప్రార్థించాలి. ఈ క్రిస్మస్ అంటే అనేక జనములు మానవులు రక్షించడానికి, లోకానికి రక్షకుడు ఎలాగొచ్చాడు, ఆత్మసారంగా ఉన్న దైవజ్ఞులు అనేక జనములు వర్తమానాలు పంపించి ప్రకటించి దేవుడు మూలముగా దేవుడు రీతిగా ప్రకటించే గాక, ఆత్మసారంగా ప్రకటించిన గాక, వాళ్ళ హృదయంలో ఉన్న దేవుడు సాక్ష్యపూర్వకంగా నిలబెట్టి దేవుడు ఉన్నాడని నడుచుకోవాలి. అదే దేవుడు కోరుకున్నాడు. మీరు అందరినీ దేవుడు ఉండని భయభక్తి కలిగి నడవండి అని మాట ఉంది. పెరిమిట మనం నడవాలి, దేవుని ఎందున్నలే అని వాయువుని చోటు ఆయన దొరుకును. ఆయన గ్రంథం చుట్టి పరిశీలి కూర్చును. ఎక్కడికి వెళ్ళినా, ఏ మందిరం వెళ్ళినా, ఎక్కడన్నా ఆయన తేజమయుడు, నీతి సూర్యుడు, ఆయన సాక్షాత్ దేవుడు, పరలోక తండ్రి. ఆయన ఈ లోకానికి వచ్చి క్రిస్మస్ అనే మరి భావములో కానీ, క్రిస్మస్ అంటే మానవులు విడిపించడానికి, మరి బాగు చేయటానికి ఈ లోకానికి వచ్చాడు ప్రభువా. ప్రియమిట్లరా, ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ప్రభు మీరందరికీ మనవ చేస్తున్నాను. దేవుడు నిన్ను బాగు చేయాలని, దేవుడు నిన్ను పిలిపించి నీ ఆత్మ కుంగిని ఉందని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. రక్షకుడు అంటే మరి రక్షించేవాడు రక్షకుడు యేసు అని అంటాం. క్రిస్మస్ అనేక జనములు మరి ప్రతి మానవులు రక్షించడానికి, వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని మనందరూ ప్రార్థిస్తాం. ప్రియమిట్లరా, ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకొని మీరందరికీ పేరున మనస్ఫూర్తిగా మనసారా మీరు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించను కాక. ఆమేన్. ప్రార్థన. పరలోక తండ్రి, నాయన వందనాలు ప్రభా. ఈ క్రిస్మస్ వేడుకలు ప్రభా అనేక జన్మలు నాయన ఆత్మ రక్షించిన ప్రభా పిలవటానికి వచ్చారు తండ్రి. ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు ప్రభా, క్రిస్మస్ వేడుకలు ఎక్కడ చేసుకున్నారు ప్రభా, ఆరాధిస్తారు. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా నీ సాక్షిగా ప్రభా మానవులు రక్షించడానికి వచ్చావు అయా. నలుగు హృదయములు ప్రభా, అలాగే ప్రభా బాగు చేయడానికి గుడ్డువారిని, మోగవారిని, చెవిటి వారిని, వాళ్ళందరూ రోగులకి స్వస్థపడతానికి వచ్చావు నాయన. ఎంతమంది ప్రపంచానికి ప్రభా ప్రతి రోగులు ఉన్నారో, ఎంతమంది అనారోగ్యంలో పాలైపోయి నాయన డాక్టర్ కంటే మహావైద్యుడు నువ్వే. నీ సాక్షి నిలబెట్టుకొని సాక్షిగా వాడుకొని సహాయం తెచ్చని ఆశ్రయించి ప్రభా నాయన నీకు వందనాలు ప్రభా. అనేక జనములు నాయన దీవించి నీ సాక్ష్య పూర్వకంగా నడిపించి గొప్ప మేలు, గొప్ప సాక్షిగా నిలబెట్టుకు నయ సహాయం అందిస్తామని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ రత్నములు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. మేరీ 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 క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రతి ఒక్కరు కూడా పేరున మరి క్రిస్మస్ మరి అందరూ కూడా చక్కగా చేసుకుని సిరినవ్వులతో మరి దేవుడి మందిరములు ఉంటారని మనస్ఫూర్తి మనసారా మీరు అందరికి వందనాలు తెలియజేస్తాను. మీరు కుటుంబ సభ్యులు అందరూ కూడా, ఈ భూలోక పెద్దలు, పెద్దలు అందరూ కూడా పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.
అందరికీ వందనాలండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.